ఈ పరిశుద్ధ వారంలోని సోమవారం నాడు సువార్త పాఠము నుండి అనగా యోహాను 12:1-23 ద్వారా ఆత్మదేవుడు మనకు సెలవిచ్చుచున్న పాఠము ఏదనగా, మన ప్రభువు తాను మృతులలో నుండి లేపిన లాజరు, మార్తా, మరియ స్థలమైన బేతనీకి వచ్చినప్పుడు వారందరూ విందులో ఉన్నప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరును తీసుకొని ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి ఆయనను గణపరిచినదని మనకందరికీ ఎరుకనే. మనకు మార్తా మరియలు వారి వారి ప్రవర్తనను బట్టి, అనగా మార్తా ఎక్కువ చింత కలిగినదని, మరియ ఉత్తమమైనది ఎంచుకున్నదని తెలిసినదే కదా. ఇక్కడ రెండవ మారు ఆయన వారి ఇంటికి వచ్చినప్పుడు రెండవ మారు కూడా మార్తా పరిచర్య చేసినదని వాక్యములో మనం చదవవచ్చు. కానీ మరియ రెండవ మారు కూడా ఇంకా ఉత్తమమైనది చేసి ఆయన భూస్థాపనకు ఆయనను సిద్ధపరిచినదని మనము తెలుసుకొనగలగాలి. ఇక్కడ ఆత్మదేవుడు చూపిస్తున్న మర్మం ఏదనగా, మరియ యొక్క ఆత్మీయ జీవితము ఇంకా ఆయనకు దగ్గరగా చేసినట్లు ఆమె ప్రవర్తించినది కదా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు ఇంకొక మెట్టు ఎక్కినట్లు ప్రవర్తిస్తున్నావా, లేక అదే స్థానంలో ఉన్నావా అని పరిశీలన చేసుకుంటే మనకు మంచిది. ఆత్మదేవుడు చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక.